చిన్న సాక్ష్యాన్ని నేను మీ అందరికీ పంచుకోవాలని ఆశపడుతున్నానండి. మరి 2021లో నా వివాహం కుదరడం, మరి అప్పుడే మరి 1 monthలోనే మరి మ్యారేజ్ అవ్వడం అంతా ఫాస్ట్గా జరిగిపోయాయండి. అయితే కోవిడ్ ఫస్ట్ వేవ్ కోవిడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో కంప్లీట్ అయిన కొన్ని మంత్స్కి మా వివాహం జరగడం అయింది. కోవిడ్లోనే అందరూ మాస్కులు పెట్టుకుని అట్లానే జరిగింది మా వివాహం కూడా. అయితే దేవుడు చాలా ఘనంగా మా వివాహం జరిపించడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వివాహం జరిగిన 2 నెలలకే మరి నేను కన్సీవ్ అవ్వడం అది ఖచ్చితంగా చెప్పగలను దేవుని చిత్తమని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే మేము మార్చి నెలలోనే మేము పిల్లల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాము. అదే నెలలో నేను కన్సీవ్ అవ్వడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఎప్పుడైతే నేను కన్సీవ్ అయ్యాక తెలిసానో ఫ్రమ్ ద డే 1 ప్రేయర్ అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో మానలేదండి. నేను డెలివరీకి ఏలూరు వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే డెలివరీకి ఏలూరు వెళ్ళినా కూడా మేము ఫోన్లో ఇద్దరం కలిసి మేము ప్రేయర్ చేయడం అయితే ఏ రోజు కూడా మానలేదు. మరి జియా కోసం మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాము. ఒక ఆరోగ్యమైన బిడ్డ, ఒక హెల్దీ బేబీ మరి పుట్టాలి అని చెప్పి మేము ప్రార్థన చేసామండి. మరి ఆ రీతిగానే దేవుడు మరి ఎటువంటి కాంప్లికేషన్స్, లో ప్రెగ్నెన్సీ నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మరి ఒక హెల్దీ బేబీని మరి దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను. అయితే జియా మరి కొంచెం పుట్టే టైంలో మరి ఉమ్మనీరు తక్కువగా ఉంది అని చెప్పి డెలివరీ సి సెక్షన్ చేసేసారు డాక్టర్. 10th monthలో అంటే డిసెంబర్లో పుట్టాల్సిన జియా నవంబర్లో పుట్టింది. అది కూడా దేవుని చిత్తమని నమ్ముతున్నాం అండి. ఎందుకంటే జాషువా అంటూ ఉండేవాళ్ళు నాతోటి ఎప్పుడు కూడా, నవంబర్లో పుట్టేస్తుంది, నీకు నవంబర్లో డెలివరీ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు ఆయన. మరి ఆ రీతిగానే మరి నవంబర్లోనే మరి ఆయన ప్రార్థన కూడా అలాగే చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఆ రీతిగానే మరి నవంబర్లో డెలివరీ అవ్వడం, జియా పుట్టడం, మరి అప్పుడప్పుడు ఫస్ట్ ఇయర్ అంతా కూడా తనకి చిన్న చిన్న కాంప్లికేషన్స్ లైక్ కోల్డ్ అట్లాగా వస్తూ ఉండేది. అయితే కొంచెం చాలా ఇబ్బంది పడుతూనే ఉంది చెప్పాలంటే. మరి ఆ కోల్డ్ టైంలో నైట్ పడుకోవడం అంత తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ మదర్స్ ఉన్నారు. సో ఎట్లా ఒంట్లో బాగోకపోతే ఎట్లా ఉంటుంది, మనకి చిన్న సైజ్ టార్చర్ చూపిస్తూ ఉంటారు కదా. సో అట్లా ఉంటా ఉండేది. ఫస్ట్ ఇయర్ ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉండేది కోల్డ్ వల్ల. అయితే మేము చాలా ప్రార్థన చేసాము, ఈ పిల్లకి ఎక్కువ కోల్డ్ వస్తూ ఉంది, ఇట్లా ఏంటిది అని చెప్పి కొంచెం బాధపడుతూనే ఉండేవాళ్ళం ఎక్కువగా. మరి ఆ విషయమే మేము ప్రార్థన చేసాము. మరి ఖచ్చితంగా చెప్పగలండి, మా ప్రార్థన ఆలకించి దేవుడు అనుకున్నారు. ఆయన ఈ సెకండ్ ఇయర్ అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చినట్టు అంతే కోల్డ్, అంతకు మించి ఎక్కువగా తను బాధపడకుండా మరి దేవుడు మరి ఖచ్చితంగా ఒక మంచి ఆరోగ్యాన్ని మరి ఆయన ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. మరి 1.5 year ఎప్పుడైతే తన కంప్లీట్ చేస్తుందో అప్పటి నుంచి మరి మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి చాలా స్తుతిస్తున్నానండి. ఆల్మోస్ట్ ఆల్ఫాబెట్స్, ఫోనిక్ సాంగ్స్, ఇంకా ఆల్మోస్ట్ ఏవైతే ఉన్నాయో మరి ఆ ఏజ్లో నేర్చుకునేవి అన్నీ కూడా తన చెప్పడం బట్టి, రైట్స్ ఏంటి అన్నీ చెప్పడం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాదండి, మరి ప్రాముఖ్యంగా జియా సాంగ్స్ కూడా, క్రిస్టియన్ సాంగ్స్ కూడా 2-3 క్రిస్టియన్ సాంగ్స్ కూడా తను పాడుతూ ఉంటుంది. టీవీలో మేము ప్లే చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో తను కూడా పాడుతూ ఉంటుంది. మరి మా ప్రేయర్ ఒకటేనండి, అండ్ మిమ్మల్ని కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటే అడుగుతున్నాను. మరి తను ఇట్లాగా చిన్నగా పాడి మేము ఆనందపడిపోయి జియా పాడుతుంది, ఓకే నన్ను ఆనందపడి అక్కడితో వదిలేయాలన్నది కాదు. మా అత్తగారి ఫ్యామిలీ అంటే మా ఇన్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా పాస్టర్స్, ఒక్క జాషువా తప్ప. అయితే చేయని సేవ ఈ జియా చేయాలి అన్నది మా యొక్క ప్రార్థన, మా యొక్క ప్రయాస. అయితే కంప్లీట్గా దేవునిలోనే పెరగాలి. చిన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా దేవుని కోసమే పాడాలి. ఏదైనా సరే తనకున్నటువంటి ప్రతి ఒక్క టాలెంట్ కూడా, అది వాయిసే కానివ్వండి, ఇంకా తెలియని హిడెన్ టాలెంట్స్ ఏవైతే ఉంటాయో పెద్ద అయిన తర్వాత తెలుస్తూ ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క తనకి ఏదైతే టాలెంట్ ఉందో ప్రతిదీ కూడా దేవుని కోసమే పాడాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాము. మరి ఖచ్చితంగా మీరు కూడా తన కోసం ప్రార్థన చేస్తారు అని చెప్పి నమ్ముతున్నాం అండి. ఇప్పటికే మరి నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాము. చిన్న భయాలు ఉన్నాయి, బయట వాళ్ళని చూస్తే, స్ట్రేంజర్స్ని చూస్తే చిన్న భయాలు అయితే ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దాట్ మేము తన స్కూల్లో జాయిన్ చేయాలి అని అయితే ఆశపడుతున్నాం. దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో కనిపెడుతున్నాం, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎప్పుడు జాయిన్ చేయాలి, ఏది అనేది ప్రార్థనలో కనిపెడుతున్నామండి. మరి ఖచ్చితంగా తనకి ఏవైతే భయాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రార్థన వల్లనే ఓవర్కమ్ చేస్తుందని నమ్ముతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం తన స్కూల్లో కూడా మంచిగా ఒక మంచి స్కూల్, దేవుడు చూపినటువంటి ఒక స్కూల్లోనే తనని జాయిన్ అవుతుందని, ఆ స్కూల్లోనే జాయిన్ చేస్తామని, మంచిగా తను అక్కడ కూడా మింగిల్ అయ్యి దేవునిలోనే అక్కడ కూడా
దేవుని కోసమే అక్కడ కూడా వాడబడేలాగా ఉండాలని చెప్పి మా ప్రార్థన అండి. మీ అందరినీ కూడా ఈ ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతూ ఈ 3rd ఇయర్ 2nd ఇయర్ కంప్లీట్ ఈ 2 years దేవుడు ఎట్లయితే తను కాపాడాడో మరి కమింగ్ ఇయర్స్ కూడా దేవుడు తను అదే విధంగా కాపాడాలని, దేవుని కోసం ఇంకా ఒక గొప్ప సాక్షిగా గొప్ప యోధురాలుగా ఉండాలి అనేది మా ప్రయాస. ఖచ్చితంగా మీ అందరి ప్రార్థన కూడా మరి ఈ చిన్నబిడ్డ కోసం చేస్తారని నమ్ముతూ మరి ఎలాగైతే తిని మేము గైడ్ చేయాలన్నది ఒక జ్ఞానం కూడా దేవుడు మాకు ఇవ్వాలి అని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాము. ఒక వివేకాన్ని కూడా మేము కలిగి ఉండాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాము. మరి మీ అందరి ప్రార్థన కూడా అదే అయి ఉంటుందని నమ్ముతూ నా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించి గాక. ఆమేన్.